ఈరోజు అక్టోబర్ 10వ తారీఖు. సో ఈరోజు వర్క్ ఏమవుతుంది, 2 డేస్ వర్క్ ఆగింది. ఎందుకంటే నిన్న పని ఏం చేయలేం, ఈరోజు మళ్ళీ పని స్టార్ట్ అయింది. నిన్న ఎందుకు ఆగిందంటే నిన్న గ్రనైట్ పోయి తెచ్చి పెట్టడం అయింది ఇక్కడ. మీరు చూడొచ్చు, ఇదంతా స్లాబ్ లెవెల్. మనము ఏదైతే డస్ట్ వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే కట్టినరో వాళ్ళు ఈ రకంగా డస్ట్ మీద వేసి దానిపైన మార్బుల్ పెట్టినాం. సో మనము మొత్తం స్లాబ్ లెవెల్ మొత్తం తీపిచ్చి ఒక కుప్ప లెక్క ఇక్కడ పోపించినాం. దొడ్డుగా ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది బయట పడేపించినాం. సో ఈ రకంగా మొత్తం కొంచెం జల్లెడ పట్టినాం, కొంచెం బటన్ తీసినాం, ఇంకో దొడ్డుగా వెళ్ళిందో ఇదంతా సపరేట్ 3 పార్ట్లా దీన్ని డివైడ్ చేయించినాం. సో ఒకవేళ ఇది పనికొస్తే తీసుకుంటాం, అదర్వైజ్ ఇది డంపింగ్ బయట పంపించడం. ఇదైతే పనికొస్తుంది, ఇది పైన పనికొస్తుంది. సో దీనికి మనము ఒక నీట్గా చేసుకుంటాం. సో ఏ రకంగా స్లాబ్ లెవెల్ మొత్తం తీసినాం చూడవచ్చు. ఇదంతా అంటే ఒక కొత్త ఫ్లాట్ తయారైతే ఏ రకంగా వర్క్ అవుతుందో గ్రౌండ్ నుంచి అట్లా అవుతుంది. కాకపోతే ఫస్ట్ ఫాల్ సీలింగ్ చేసి తీసినాము. యాక్చువల్లీ తీసినాక ఫాల్ సీలింగ్ ఎట్లయినా మొత్తానికి అయితే వర్క్ ఫస్ట్ ఫ్లాట్ కొత్తగా కడితే ఏ రకంగా అవుతుందో ప్రతి ఇది ఎట్లయితుంది. సో దీనికి డోర్ ఫ్రేమ్స్ ఆర్ కిచెన్ ప్లాట్ఫారం ఇక్కడ గ్రానైట్గా మనం కట్టిస్తున్నాం. యాక్చువల్లీ కింద చెక్కతోని చేసిండే బాక్సింగ్ ఇది అంతా తీసి మనము ప్రజెంట్ గ్రానైట్తో చేస్తున్నాం. ఎందుకంటే ఇక పర్మనెంట్ ఉండాలి, ఇంకా చెదల ప్రాబ్లమే ఉండదు, నీట్నెస్ ఉండాలి లోపల చేస్తున్నాం. సింక్ కాడ కొద్దిగా చేంజెస్ ఉన్నాయి. ఈ పైపు 2 పైపులు ఉన్నాయి. సింక్ ఒకటే పెట్టి ఒక పైపు ఫిల్టర్ దగ్గర తీసుకుపోయి వదులుదామన్నాం. కొద్దిగా ప్లంబింగ్లో వర్క్ చేంజ్ అయింది. ఇంతకుముందు సింక్ ఈడు ఉండే ఇక్కడి నుంచి కొద్దిగా 6 ఇంచులు జరుపుతున్నాం. ఎందుకంటే ఇక్కడ గోడ లోపల ఉండే కొద్దిగా బయటికి తీసుకొచ్చినాం 6 ఇంచులు. అదే స్పేస్ని మనం ఇక్కడ పెంచుకుంటున్నాం. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఏదో కబోర్డ్ సిస్టమ్ చేయాలి, చూద్దాం. సో ఈరోజు ఏమవుతుందంటే గ్రానైట్ నిన్న వచ్చింది, ఇవాళ కటింగ్ అయితే చూడవచ్చు. ఈ లైన్ అంతా గ్రానైట్. ఇందులో 3 టైప్ గ్రానైట్స్ వచ్చింది. ఒకటి వచ్చి కిచెన్ బాక్సింగ్ చేయనికి, అంటే ఇట్లా కింద లైన్గా బాక్సింగ్లా వస్తుంది. దానిపైన ఒక సేమ్ గ్రానైట్ కూర్చుంటుంది. ఆ గ్రానైట్ పేరు వచ్చి 10 బ్రౌన్ గ్రానైట్ స్టోను. అది కింద బాక్సింగ్ వస్తుంది. దానిపైన గ్రీన్ గ్రానైట్, అది బెంగళూరు నుంచి వచ్చిన గ్రానైట్. అది నిన్న ఐస్పర్ వాస్తుకు గ్రీన్ ఈ జోన్లో ఉండాలని అది తీసుకున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు కాట్స్ ట్రెండ్ ఉంది. వైట్ ఉంది, అందులో ఎల్లో ఉంది, రెడ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది వేయిస్తారు. కానీ అది కొద్దిగా కంప్లైంట్ ఉందని తెలిసింది, అడవి మరకలు వచ్చేస్తున్నాయని. సో మళ్ళీ మరకలు ఎందుకని దాన్ని క్యాన్సిల్ చేసి గ్రానైట్ గ్రీన్ వేస్తున్నాం. గ్రీన్ వాస్తు ప్రకారంగా ఇక్కడ యాక్చువల్లీ గ్రీనే ఉండాలి. సో అది వచ్చేసింది ఆడ. ఒక ఫోటో ఫ్రేమ్, అంటే ఈ డోర్స్కు అయితే చౌకట్ బదులు బాత్రూమ్ డోర్ వదిలేసి ఈ బెడ్రూమ్లో డోర్లకు చౌకట్ గ్రానైట్ చేపిస్తున్నాం. సో ఆ గ్రానైట్ కటింగ్ ఇప్పుడు అవుతుంది. కింద కిచెన్ లోపల పరిసే బండ ఏదో పార్టీషన్స్ ఉంటాయి మధ్యలో, అది కటింగ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఈ లైన్లో ఈ ఎడ్జ్లో ఒక గ్రానైట్ పట్టి పెట్టి అని మా ఇంటి వాళ్ళు చెప్పారు. సో ఓకే, అది నేను చెప్పినప్పుడు ఇది కటింగ్ అవుతుంది. ఏదైతే బయట
స్లైడింగ్ మనము డోర్ పెడుతున్నాం, ఆ సరౌండ్ మొత్తం గ్రానైట్ వస్తుంది, ఆరు ఒక ఫోటో ఫ్రేమ్ లెక్క వస్తుంది. సరౌండ్ పట్టి చూస్తే లుక్ బి బాగుంటుంది. ప్లస్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కింద గ్రానైట్ అవన్నీ సైజులు ఇప్పుడు తీసుకొని కింద కటింగ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు ఈ వర్క్ నడుస్తుంది. సో ఇంకా కంటిన్యూ నడుస్తుంటుంది. చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంటుందో అట్లా చూపెడుతుంటాం. ఈరోజు అక్టోబర్ 12, ఈరోజు అయ్యే వరకు చూడొచ్చు. కిచెన్ ప్లాట్ఫారం అవుతుంది. కిచెన్ ప్లాట్ఫారం ఈరోజు స్టార్ట్ అయింది. అంటే 2 రోజులు అవుతుంది. 2 రోజులు సైజులు కట్ చేసుకోవడం అయింది. ఈరోజు లోపల డోర్ ఫ్రేమ్స్ చూడొచ్చు. ఇక్కడ అంతా లప్పం ఉన్న గోడకు. సో ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడంతా పట్టి వస్తుంది. ఇక్కడ గ్రైండ్ పట్టి. యాక్చువల్లీ ఇది మా డిజైన్లో లేకుండా మళ్ళీ కొద్దిగా చేంజ్ అయింది. ఇవన్నీ సైజులు చూడొచ్చు. ఇవన్నీ వచ్చి ఈ డోర్ చౌకట్ బదులు ఇవి వస్తున్నాయి. సో చూడొచ్చు ఇది ఒక సెక్షన్ అనమాట. ఇన్ని రోజులు మేస్త్రిది వచ్చి లప్పం వర్క్ నడుస్తుండే, ఫాల్ సీలింగ్. కానీ ఇప్పుడు వచ్చి ఈ వర్క్ సపరేట్ ఉంటుంది టోటలీ. వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళు వచ్చి ఇలా పని మొత్తం చేసుకున్నాక మళ్ళీ టైల్ వర్క్ నడుస్తుంది. సో ఓకే, కంటిన్యూ నడుస్తుంది వర్క్. చూడొచ్చు ఈ రేజర్ అంటారు. ఇది కొద్దిగా హైట్ పెట్టి దీనిపైన మొత్తం సిమెంట్ ఇసుకలో కలిపి పెడతారు. కాకపోతే సిమెంట్ చాలా ఎక్కువ కలుపుతారు, కొద్ది తక్కువ కలుపుతారు. సో ఈ రకంగా కింద బెడ్ తయారవుతుంది. ఈ బండ ఇప్పుడు ఈ ప్లేస్లో కూర్చుంటుంది. అయితే ఇక్కడ ఉన్న పుట్టి అంతా మనము తీపిచేసినాము. కొంతమంది దాని మీద ఇట్లా గాలాలు టాంచాలు కొట్టి పెట్టేస్తారు. కానీ నా హిసాబ్తో అది కరెక్ట్ కాదు. ఎప్పుడన్నా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టాంచా అంటే చిన్న గీతలల్లో సిమెంట్ ఎంత పట్టుకుంటుంది, తర్వాత అది పట్టుకోదు. సో ఎవరైనా చేపిస్తే ఇది 100% తీపియండి. ఇప్పుడు ఈలిపి తీయడానికి రెడీ లేకుండే మీరు చూడొచ్చు. వాళ్ళు చేసిన పని యాక్చువల్లీ నేను లేనప్పుడు ఈ పొజిషన్లో చేసి వదిలేసారు. పెట్టడానికి రెడీ ఉండే ఇట్లా. సో చూడొచ్చు ఇలా ఏం సిమెంట్ కూర్చుంటుంది. సిమెంట్ తక్కువ కూర్చుంటుంది, చాలా తక్కువ కూర్చున్నందుకు మనం ఇప్పుడు ఏం చెప్పించినాం, మళ్ళీ ఒక బిట్ ఉంది ఆ బిట్తో. అందుకోసం నేను చెప్పిన టూల్స్ అన్నీ మనం పెట్టుకోవాలి. అందరు ఉండవు. లేనప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్తోనే వాళ్ళు చేస్తారు. మనం మన టూల్ ఇచ్చేస్తే వాళ్ళు ఆ రకంగా చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం టూల్స్ 1000 రూపాయల లోపలనే ఉంటుంది. మీరు అప్పుడు యాద పెట్టుకోండి. సో ఇప్పుడు నేను టూల్స్ ఇచ్చినందుకు ఇదంతా రబ్ అయింది, తీపిచ్చిన. చూడొచ్చు ఇదంతా ఇది. ఇప్పుడు దీని మీద కొన్ని నీళ్ళు కొట్టుకొని మళ్ళీ బండ మీద కొన్ని నీళ్ళు కొట్టుకొని కొద్దిగా ఆరినాక కెమికల్ వేయాలి. ఇప్పుడు నేను చూడలోపల ఇతను కెమికల్ పెట్టేసిండు. సో మళ్ళీ అడిగితే ఓకే వేసుకుంటే మంచిగానే ఉంటుంది అన్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే బండ కొద్దిగా పచ్చిగా చేసుకుంటే కెమికల్ బాగా పట్టుకుంటుంది. గోడని కొద్దిగా పచ్చిగా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇదే రకంగా చేసుకోవాలి. అంటే ఇవి మిస్టేక్లు అనమాట. ఇవి అందుకోసం మనం దగ్గర ఉంటే ఈ రకంగా మనం చూసుకోవచ్చు. ఎక్కడ వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు, ఉంటుంది గట్టిగానే. కానీ ఎప్పుడైనా అది వదిలేస్తే మన కెమికల్ పోతుంది, బండ పోతుంది, ఆ లుక్ పోతుంది, మళ్ళీ లేబర్ రావాలంటే ఇవన్నీ టెన్షన్స్ వద్దంటే ఇవి కొద్దిగా దగ్గరుండి చేసుకోవాలి. ఇప్పుడు నాకు కనబడే మీకు చూపెడుతుంది. నేను చెప్పినా కదా ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ ఏది కనబడితే మీకు చెప్తుంటా అని. ఇదే ఫస్ట్ మిస్టేక్ నాకు కనబడి చెప్పినా. ఇప్పుడు వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇప్పుడు అన్ని నీళ్ళు దీన్ని ఒడిపించేసిన. ఓకే, ఇప్పుడు ఇది కూర్చుంటుంది. యాక్చువల్లీ ఈ బండ మీద కొన్ని నీళ్ళు ఓపించాడు. అది పెట్టేసిండు.
సో ఫస్ట్ ఇంట్లో గ్రానైట్ బండ కూర్చుంటుంది చూడొచ్చు. సో ఈ ప్రకారంగా అన్నీ కూర్చుంటాయి ఎక్కడెక్కడైతే మనం చెప్పినాము. చూడొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే బండ ఎవరైనా పెట్టేస్తారు, కానీ దీనికి ఈ లెవెల్ అంటే గుండుకు చెక్ చేస్తారు. గుండు అంటే ఏంది మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఇవి మీకు తెలవాలి. ఇప్పుడు చూడండి, ఇది గుండుకు కరెక్ట్ ఉంటేనే ఈ గుండు అక్కడిక్కడ ఊగుతుంది. ఒకవేళ గండు కరెక్ట్ లేకుంటే ఈడ గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ టచ్ అయ్యి దాని ఇప్పుడు తగులుతుంది. అంటే సపోజు ఇక్కడ జరిగి ఉన్న ప్రాబ్లమే, లోపలికి ఉన్న ప్రాబ్లమే, దీన్ని టచ్ అయి ఉన్న ప్రాబ్లమే. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, నాకు టచ్ అవుతుంది కానీ ఫ్రీ ఉంది, అంటే ఫ్రీ మూమెంట్. ఈ వాచ్ ఇట్లా ఫ్రీ ఉంది, ఇది కరెక్ట్ అనమాట. సో ఇదే ప్రకారంగా మీద ఆ గుండు సైజు ఇది ఉంటుంది. సో ఈ ప్రకారంగా చూస్తారు. అంటే ఇక్కడ కరెక్ట్ వచ్చింది, ఇప్పుడు ముందు చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం एक बार लगा लो और थोड़ा ऊपर రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఇక్కడ ఏమైంది, గ్యాప్ ఎక్కువ వచ్చింది, అంటే ఇది గుండుకు లేదనమాట. అంటే మీ నుంచి లోపలికన్నా పోవాలి, కింద నుంచి బయటకన్నా రావాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఈ గుండు ఈ పని చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి లోపల ప్రెస్ చేస్తున్నాడు. ఇది అనమాట టెక్నిక్స్. ఇవి మనం చూడము, తెలియనందుకు చేస్తూ కరెక్ట్ చేస్తారు. కొంతమంది ఇవన్నీ చూడకుండా పెట్టేస్తారు, అప్పుడు 100% పని కాదు. మన మెటీరియల్ అయిపోతుంది, లాస్ ఒక పని సరిగ్గా ఉండదు, చూస్తే తెలిసిపోతుంది. సో ఇప్పుడు చెప్పినట్టు మీద కొడుతున్నాడు, మీద నుంచి బండిని లోపల వస్తున్నాడు. ఎందుకంటే గోడలు ఒక సైజు ఉండవు. గోడలు కడతప్పుడు లోపల బయట కట్టేస్తారు, ప్లాస్టింగ్ చేస్తారు, లోపల బయట చేస్తారు. దాన్ని సెంటర్ చేసుకోనికి ఇప్పుడు ఇక్కడ మాల్ ఎక్కువ, ఇక్కడ తక్కువ, ఇది స్క్వేర్ చేస్తుంటుంది అనమాట. చూడవచ్చు. ఇప్పుడు పైన దాన్ని టచ్ చేసిండు, ఇప్పుడు కింద ఏమైంది చూద్దాం. ఇప్పుడు తిరుగుతుంది ఇక్కడ గోల్గా. ఓకే, ఒకవేళ దాన్ని టచ్ అయితే గోల్గా తిరగబోతుంటే గ్యాప్ అస్సలు లేదు. ఇది దీన్ని గుండుగు ఉన్నది అంటారు. మరీ ఫ్రీ తిరగకుండా తగులుకుంటా లైట్గా తిరగాలి. ఇది గుండుకున్న సిస్టమ్ అనమాట. ఈ రకంగా మన డోర్ ఫ్రేమ్స్ ఫిట్ అవుతాయి. సో ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో పని చేయిస్తే ఇది చెక్ చేసుకోండి, చూసుకోండి. ఇదే కరెక్ట్ పని. మేము చెప్పినట్టు గోడ కొద్ది నీళ్ళు పోసుకోవాలి, బండ మీద మీకు లైట్గా నీళ్ళు తడుపుకోవాలి, దాని తర్వాత కెమికల్ వేయాలి. ఇది మిస్ కాకుండ్రి. వాళ్ళు చేసేస్తారు పని అయిపోయినట్టు, కానీ మనము దగ్గరుండి చేసుకున్న పని ఇది. సో ఈ సైడ్ చూస్తున్నాడు, సెంటర్ చూస్తున్నాడు, ఇదే చూసుకొని పెడతారు. ఈ సిస్టమ్ అన్ని జాగాలు ఉండే. మీరు డోర్ ఫ్రేమ్ పెట్టినా ఇదే చూస్తారు. గోడ మీద ప్లాస్టింగ్ చేయించినా గుండుకు చెక్ చేయమని చెప్పాలి వాళ్ళకు. అంటే ప్లాస్టింగ్ అయినా పైనకి కిందికి చెక్ చేయాలి, అంటే గుండుకు చెక్ చేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అన్ని జాగాలు నడుస్తుంది. బండ కానీ, డోర్ ఫ్రేమ్ కానీ, మీకు ప్లాస్టింగ్ చేసేటప్పుడు కానీ ఈ సిస్టమ్గా చేయించుకోవాలి. గుండుకు చెక్ చేయమనాలి, లెవెల్ పాయింట్ వేసుకోమనాలి. ఇవి కొన్ని మనం తెలుసుకొని ఉంటే బాగుంటుంది. అఫ్కోర్స్ చాలామంది తెలుసు, ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసిన వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. ఓకే, చూడొచ్చు. ఇప్పుడు ముఖేష్ ఏం చేసిండంటే, ముఖేష్ తన పేరు ముఖేష్, కెమికల్ చాలా సేవ్ చేసిండు. ఎట్లా సేవ్ చేసిండు నేను చూపెడతాను మీకు. చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ గుండు వేసుకున్నాడు. గుండు వేసుకొని ఇది గోడ ఎక్కడ బయటికి ఉంది, ఎక్కడ లోపలికి ఉంది చూసిండు. ఇప్పుడు ఇక్కడ గోడ బయటికి ఉండే, అయితే ఇక్కడ మాల్ 0 చేసిండు. ఆరు ఇది ఇక్కడ చూడొచ్చు, ఈ గ్యాప్ పెరిగింది, ఇక్కడ మాల్ ఎక్కువ నింపిండు. చూడొచ్చు, ఇది గ్యాప్. అంటే ఈ గోడని అడ్జస్ట్ చేసిండు, కింద 0 చేసుకొని పైకి చేసిండు. చాలామంది ఏం చేస్తారంటే ఈ 0 బి చేయరు. ఇక్కడి నుంచి అక్కడ కొద్ది గ్యాప్ పెట్టుకొని ఆ పైన ఇంకెక్కువ కెమికల్ నింపుతారు. దానివల్ల మన కెమికల్ చాలా వేస్ట్ అవుతుంది. సో వీళ్ళ చేతిలోనే ఉంటుంది. వీళ్ళు తలుచుకుంటే ఎక్కడ మాల్ సేవ్ చేయాలి చేయొచ్చు. ఇప్పుడు నేను ముఖేష్కి చెప్పిన, ముఖేష్ అదే ప్రకారంగా చేస్తున్నాడు. చూడొచ్చు. ఇంకో
ఇక్కడ కటాకట్ వచ్చింది మొత్తం జీరో కొన్న కొద్దిగా అంటే 2-3 డోరీలు ఇక్కడ వచ్చినా కొద్ది పెరిగింది అయినా ఇది కథ. ఇప్పుడు ఈ కిందవి ఎక్కువ మాలేసిన ఎక్కువ ఇక్కడవి ఇచ్చినాం. దీంట్లో ఎంత పోయింది కెమికల్ చూసారు కదా. ఈ కొంచెం కెమికల్వి మనం సేవ్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఫస్ట్ ఉన్న గోడెన్ డోరీ వేసుకొని ఎక్కడ లోపల నుండి ఎక్కడ బయట ఉంది తెలుసుకుంటే ఆ బండ మీద ఆ కెమికల్ అంతే పెట్టేయచ్చు. సో ఇది ఈ రకంగా నాకు కనబడిన ఫాల్ట్ మీకు చూపెడుతున్నాం. చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ రేజర్ అంటే ఒక పట్టి పెట్టుకొని దాని లోపల మాల వేసుకొని దానిపైనుంచి ఇంకో బండ వచ్చింది. అంటే ఇక్కడ నీకు చెదలు రాదు, మీకు కింద నుంచి పైకి ఏం రాదు. ఇక్కడ నైని డ్రాప్ని ఒక హోల్ కొట్టుకొని కరెక్ట్గా ఆ లెవెల్ తీసుకోరు. చూసిరా ఇది ఈ పద్ధతిగా మనకు గ్రానైట్తో చేస్తే ఇట్లయితుంది. అదే మరి చెక్కతో చేస్తే కింద మేసిరి బెడ్ వేయాలి. బెడ్ మీద టైల్ వస్తుంది. టైల్ మీద ఆ బాక్సింగ్ చేస్తారు. టైల్ మీద బాక్సింగ్ చేస్తారు. చాలామంది టైల్ పెట్టకుండా బాక్సింగ్ చేస్తారు. ఈ గోడ పచ్చిగా అయితే తగ్గచ్చి చెదలు వచ్చేస్తుంటుంది, తినేస్తుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ బండ నుంచి కిందంతా ప్యాక్ చేస్తున్నాము. ఈ వాల్కు మీకు బండ వచ్చేస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో లోపల చెదలు వచ్చే ఛాన్సే లేదు, నీళ్ళు లోపల వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే మనము బండ మధ్యలో అంతా ఎర్రలైట్ పెడుతున్నాము, ఈ జెయింట్లలో కెమికల్ పెడుతున్నాము. కెమికల్ అంటే సిమెంట్ లెక్కనే పనిచేస్తుంది. సిమెంట్ కన్నా గట్టిగా ఈ బండలకు సూటబుల్ కెమికల్ తయారైంది. సో అది తయారీ పెడుతున్నాం. ఈ ప్రకారంగా మనకు పర్మనెంట్ అనమాట వరకు ఈ రకంగా చేసుకుంటే. ఓకే, ఈ రౌండ్ గ్రానైట్తో మనకు ఫిట్టింగ్ వచ్చేసింది. చౌకట్ వచ్చింది. ఇక్కడ ఫ్రేమ్ వస్తుంది ముందుకు, ఫోటో ఫ్రేమ్ లెక్క. సో ఇప్పుడైతే ఈ 2 బెడ్రూమ్లు అయిపోయినాయి. పైన ఒక పట్టి వస్తుంది. ఈ పట్టి దానిపైన కూర్చుంటుంది. ఓకే, చూడొచ్చు మనకు ఇక్కడ ఉన్న ఈ గోడ బెండ్ ఉన్నందుకు చూడు మన కెమికల్ ఒక ఆల్మోస్ట్ 1 బ్యాగ్ ఇక్కడే వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే గోడలు ఎప్పుడైనా రాంగ్ కడితే మేసిరి చేసిన ప్రాబ్లంకి మనము ఈ రకంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చూడొచ్చు ఎంత కెమికల్ మనం పెట్టవలసి వస్తుంది దీనికి. ఎందుకంటే ఇక్కడ గోడ బెడ్ ఉంది, క్రాస్ ఉంది, ఇది సరిగ్గా తీసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. సో చాలా మటుకు ప్రాబ్లం వచ్చేదే మేస్త్రి వల్ల. మేస్త్రికి మనం గోడ కడతప్పుడు అంటే ఇటుక గోడ కడతప్పుడు డోరీతోని ఆరు గుండుకు కట్టించాలి. గుండుకు కట్టించి ప్లాస్టింగ్ చేయించినవి గుండుకు చేపించాలి. ఆ చేపిస్తే మనకు ఈ మెటీరియల్ వేస్ట్ కాదు, కరెక్ట్ కూర్చుంటుంది. వాళ్ళు చేసిన తప్పుకు మనకు ఈ టైప్ పని చేపిస్తాడు. కెమికల్స్ ఎంతో మనకు పెట్టవలసి వస్తుంది. దీంట్లో లాస్ అవుతాం. మనము ఫస్ట్ నుంచి జాగ్రత్త పడితే ఇంటి పని చేపిస్తాడు, మనకి ఈ ప్రాబ్లమ్స్ రావు. మేస్త్రితోనే ఉంది అంతా. మేస్త్రి చేసే తప్పుకి మనకు ఈ రకంగా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఇప్పుడు కిచెన్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ చూడొచ్చు. ఈ రకంగా బండలు నిలువుగా పెట్టుకొని దీని మీద మళ్ళా గ్రానైట్ ఈ నుంచి అందాక మొత్తం ఎల్ షేప్లో వస్తుంది. దాని తర్వాత దానిపైన ఇంకోటి వస్తుంది. ఏదైతే మనం ఇష్టపడతామో అంటే ఇది లోపల కనబడకుండా, ఇది కనబడేది కిచెన్ టాప్ పైన. చాలామంది ఇప్పుడు కాట్స్ పెట్టుకుంటారు, కొంతమంది గ్రానైట్ బ్లాక్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేనైతే గ్రీన్ గ్రానైట్ పెట్టిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ఇష్టమైన అరుగు, దాని మీద బండ వస్తుంది. చూడొచ్చు గ్రానైట్ది. कितना 10 बाई 6 का
करना पड़ेगा, फिर कोई चीज़ की सीटी नहीं लगेगी। लगाने को बंद लगा दिया था, वो बात नहीं है, लेकिन उसमें आवाज़ आएंगी।